శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ చూద్దాం. ఫస్ట్ మనకు వీరి యొక్క భూమి శిస్తు అంటే పన్నుల రూపంలో కనుక చూసుకున్నట్టయితే పన్నులు వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటుంది, భూమి శిస్తును వసూలు చేసేవాళ్ళు అనమాట. ఈ భూమి శిస్తు ఎంత ఉండేది? 1/6 వంతు. ఈ 1/6 వంతు భూమి శిస్తును ఏమనేదంటే దేయామేయం రాజభోగం, రాజు యొక్క భోగానికి కాబట్టి రాజభోగం లేదా దేయమేయం. ఓకే, సో ఇది భూమి శిస్తు 1/6 వంతు అనమాట. ఇంకా నెక్స్ట్ భూమి శిస్తు కాకుండా వసూలు చేసేది రోడ్ల మీద వసూలు చేసేది సుంకాలు అంటారు. ఇక చేతి వృత్తులు ఉండేవి, చేతి వృత్తులపై వసూలు చేసేది. చేతి వృత్తులు ఎంతమంది ఉండేవాళ్ళు? అసలు చేతి వృత్తులు మొత్తం 18 రకాలు. ఈ 18 రకాల చేతి వృత్తులను ఏమంటారంటే శ్రేణి అంటారు. సో ఈ శ్రేణికి అధ్యక్షుడు ఎవరు అంటే, శ్రేణికి మొత్తం ఈ 18 రకాల దానికి అధ్యక్షుడు ఎవరంటే శ్రేష్ఠి. ఈ శ్రేష్ఠి వారం రోజులకు ఒక సమావేశం నిర్వహిస్తాడు. అయితే 18 రకాల చేతి వృత్తులు ఏమంటారు? శ్రేణి. ఎన్ని ఉండేది? శాతవాహనుల కాలంలో 72 శ్రేణులు ఉండేవి, గుర్తుపెట్టుకోండి. శ్రేణికి అధ్యక్షుడు శ్రేష్ఠి అయితే శ్రేష్ఠి నిర్వహించు సమావేశం గోష్ఠి. వారం రోజులకు ఒకసారి సమావేశం పెడతాడు. అంటే 18 రకాల మంది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి గోష్ఠిలో ఉండాలి. ఒక శ్రేణి అన్నమాట. ఒక శ్రేణికి అధ్యక్షుడు ఎవరు? శ్రేష్ఠి. శ్రేష్ఠి నిర్వహించే సమావేశం గోష్ఠి. ఒకవేళ గోష్ఠి పెడితే, ఈ శ్రేష్ఠి గోష్ఠి పెడితే అందులో 18 రకాల చేతి వృత్తుల వాళ్ళు వచ్చేదన్నమాట. అలా ఒక శ్రేణి 18 రకాలు కలిపి ఒక శ్రేణి అయితే అట్లాంటి 72 శ్రేణులు ఉండేటి మొత్తం శాతవాహనుల కాలంలో అర్థం చేసుకోవచ్చు. అయితే మనకు ఈ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి మొత్తం 18 రకాల చేతి వృత్తులు ఏంటి అనేది మనం చూసుకుందాం.